వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వాళ్ళ 122వ వీడియోలో మనం ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ముఖ్యంగా యూనియన్ బడ్జెట్కి సంబంధించి ముఖ్యమైన స్టాక్ జీకే ప్రశ్నలు అయితే ఇక్కడ మీకు ఇస్తున్నాను. తర్వాత బడ్జెట్ గురించిన ప్రశ్నలు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే కలెక్ట్ చేసి మీకు వరుసగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే దృష్టిలో పెట్టుకొని మరి ఏ వీడియోని కూడా మిస్ కాకుండా చూడండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్, బడ్జెట్ అనగానేమి? చాలామందికి కొన్ని పారిభాషిక పదాలు అయితే తెలియాల్సి ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నాను. బడ్జెట్ అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ముఖ్యంగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయం ఖర్చుల యొక్క అంచనా, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేయబోతున్నాం, దానికి సంబంధించిన అంచనానే మనం బడ్జెట్ అంటాము. ఆర్థిక సంవత్సరం అనేది మన ఇండియాలో చూడండి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమందికి ఈ విషయం కూడా ఐడియా ఉండకపోవచ్చు, ఇది కూడా చూసుకోండి. ఇక క్వశ్చన్ దీంట్లోనే కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. ఇక్కడ బడ్జెట్లో ప్రభుత్వపు వచ్చే ఆర్థిక సంవత్సరం యొక్క ఆదాయం ఖర్చుల వివరాలు అనేవి ఉంటాయి, గమనించండి మీరు. బడ్జెట్ అనే మాట బొగెట్టే అనే ఫ్రెంచ్ పదం నుంచి ఆవిర్భవించింది. ఈ ప్రశ్న ఒక్కసారి అడిగిండండి, గుర్తుంచుకోండి. బొగెట్టే అంటే తోలు సంచి అని అర్థం. పూర్వం ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల పత్రాల్ని సభకు తోలు సంచిలో తీసుకువచ్చేవారు కాబట్టి బడ్జెట్ అనే పదం అక్కడి నుంచి మనకు ఆవిర్భవించిందని మీరు భావించండి. ఇక క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. బడ్జెట్ను పార్లమెంటుకు ఎవరు సమర్పిస్తారు? వెరీ బేసిక్ క్వశ్చన్ అనేది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ని పార్లమెంటుకు సమర్పించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరంతో కలిపి అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ అండి. 10 సార్లు ప్రవేశపెట్టిన రికార్డు అయితే ఇంకా మొరార్జీ దేశాయ్ పేరు మీదనే ఉంది, గమనించండి. ఇక్కడ ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 3, ఆర్థిక సర్వే అనగానేమి? మీకు ఇంకొకటి ఎదురవుతుంది, ఎకనామిక్ సర్వే అనగానేమి? దీన్ని బడ్జెట్ కంటే ఒకరోజు ముందు ఆర్థిక శాఖ మంత్రి మనకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆర్థిక సర్వే అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని సమీక్షించేటటువంటి నివేదిక. అంటే మన గడిచిన ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరు ఎలా ఉంది, వివిధ రంగాలు అంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగంలో వాటి యొక్క అభివృద్ధి ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది అనే దాన్ని అయితే ఇక్కడ రివ్యూ చేయడం జరుగుతుంది. దీనిని బడ్జెట్ కంటే ఒకరోజు ముందు ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ సర్వే గత ఏడాది ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన వివరాలతో పాటు రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక అభివృద్ధి ఎలా ఉండబోతుందో కూడా మనకు సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, ఆర్థిక సర్వేను ఎవరు తయారు చేస్తారు? ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ద ఎకనామిక్ డివిజన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అయితే మనకు ఆర్థిక సర్వేను తయారు చేస్తుంది. ఆర్థిక వ్యవహారాల శాఖ కింద పనిచేసే ఆర్థిక విభాగం ప్రతి సంవత్సరం దేశ ఆర్థిక సమీక్షను సిద్ధం చేస్తుంది. దీన్నే మనం ఎకనామిక్ సర్వే అని పేర్కొంటున్నాం. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన బడ్జెట్ గురించి వివరిస్తుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడ నేరుగా ప్రస్తావించబడలేదు, కానీ ఆర్టికల్ 112 వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఆర్టికల్ 112 దగ్గర మనకి ఏముందంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని వాడారు బడ్జెట్కు బదులుగా. దీనిని మనం తెలుగులో వార్షిక ఆర్థిక నివేదిక అంటామండి. ఈ ప్రశ్న ఎన్నోసార్లు మనకు అడిగిండు. ఆర్టికల్ 112 దేని గురించి వివరిస్తుంది అంటాడు, పరోక్షంగా ఇది బడ్జెట్ గురించే వివరిస్తుంది. కానీ బడ్జెట్ అనే పదానికి బదులు మన రాజ్యాంగంలో వాడిన పదం ఏంటిది అంటే వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 6, బ్రిటిష్ కాలంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొదటి బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు తొలి బడ్జెట్ 1860 ఏప్రిల్ 7న ప్రవేశపెట్టబడింది. దాన్ని ప్రవేశపెట్టింది జేమ్స్ విల్సన్ అండి, గుర్తుంచుకోండి. ప్రీవియస్ క్వశ్చన్. తర్వాత స్వాతంత్రం తర్వాత భారతదేశపు యొక్క మొట్టమొదటి బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఆర్కే షణ్ముగం చెట్టి అండి. ఈ పేరు కూడా గుర్తుంచుకోండి. 1947 నవంబర్ 26న మనకు ఇండిపెండెన్స్ తర్వాత తొలి బడ్జెట్ని అయితే ఆర్కే షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టడం జరిగింది.
ఇక క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచంలో మొట్టమొదటి బడ్జెట్ ఏ దేశంలో ప్రవేశపెట్టబడింది? ప్రపంచంలో మొట్టమొదటి బడ్జెట్ ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టబడింది. క్వశ్చన్ నెంబర్ 8, తొలిసారిగా ఆర్థిక సర్వేను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇందాక మనం డిస్కస్ చేసినాం కదా ఎకనామిక్ సర్వే. అయితే మొట్టమొదటిసారిగా 1950-51 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సర్వేను అయితే తొలిసారిగా ప్రవేశపెట్టారు. 1964 కంటే ముందు దీనిని సాధారణ బడ్జెట్తో కలిపి సమర్పించేవారు. కానీ 1964 నుండి దీన్ని బడ్జెట్ కంటే ఒక రోజు ముందు ప్రవేశపెడుతున్నారు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి ఎవరు? ఇది చాలామందికి తెలిసి ఉండదండి. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి ఇందిరాగాంధీ. బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించిన మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి ఎవరు అంటే కూడా ఇందిరాగాంధీ. ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 10, బడ్జెట్ ఏ తేదీ నుండి అమల్లోకి వస్తుంది? బడ్జెట్ మనకు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుందండి. ఎందుకంటే మన ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1తో మొదలయ్యి మార్చి 31తో ముగుస్తుంది కనుక. క్వశ్చన్ నెంబర్ 11, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు? రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ని ప్రవేశపెట్టింది జాన్ మథాయ్ అండి. 1950 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టడం జరిగింది. మీరు ఇక్కడ 3 క్వశ్చన్స్ గుర్తుంచుకోండి. ఒకటేమో బ్రిటిష్ వారి కాలంలో 1860లో జేమ్స్ విల్సన్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947లో షణ్ముగం చెట్టి, ఆఫ్టర్ రిపబ్లిక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బడ్జెట్ని ప్రవేశపెట్టింది జాన్ మథాయ్. ఈ 3 తేడాలు అయితే మీరు ఖచ్చితంగా క్యాచ్ చేయండి ఈ వీడియో ద్వారా. సో ఇవి నేను మీకు ఈరోజు ఇచ్చినటువంటి స్టాక్ జీకే 11 క్వశ్చన్స్. రేపటి సిరీస్లో మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తారు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.